నువ్వు ఎప్పుడు ఎవ్వరికీ కూడా బానిసలా బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకో తెలుసా? పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఎందుకంటే ఒక్క రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. గమ్యం ఎప్పుడూ నీ ముందుకు రాదు. నువ్వే దానికోసం పరిగెత్తాలి, ప్రయత్నించాలి. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు. పడిపోతే నేర్చుకో, ఎదిగితే ఇతరులకి స్పష్టంగా నేర్పించు. గెలుపు అనేది అందరికీ దొరకదు కదా, కానీ గెలిచే శక్తి మాత్రం అందరికీ ఉంటుంది అని మర్చిపోవద్దు. మన లక్ష్యం కోసం మిగతావన్నీ సాక్రిఫైస్ చేయకపోతే చివరికి మన లక్ష్యాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అవునా? నువ్వేంటో నిరూపించుకోవడానికి నీకంటూ ఒక అవకాశం వచ్చింది. దాన్ని 200% నువ్వు ఉపయోగించుకో. జీవితం అనే యుద్ధాన్ని గెలవడానికి కావాల్సింది తోడు కాదు, తెగింపు. ఎలా అయినా బ్రతకాలి అనుకోవడం జీవితం కాదు, ఇలానే బ్రతకాలి అనుకోవడమే జీవితం అంటే. ఆ రోజు కోసం ఎదురు చూడడంలో అస్సలు తప్పులేదు కదా. జీవితం అనేది ఎన్నడూ కూడా నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు నువ్వే మార్చుకోవచ్చు కదా. అవకాశం వదులుకోకు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే అని తెలుసుకో. పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడాలనుకుంటే దేన్నైనా ఎదిరించి ధైర్యంగా నిలబడు. గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు కదా. విజయం మరో ప్రయత్నం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రయత్నించు. ఎవరో వచ్చి నీ దీపాన్ని వెలిగిస్తారు అని అస్సలు ఆశించుకు. ఎవ్వరూ రారు. ఎందుకంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించాలి. ఒంటరిగా ఉన్నావని బాధపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడు. నీకు వ్యతిరేకంగా ఉన్న భయం లేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. రోజుల తరబడి లక్ష్యం కోసం ఆలోచిస్తూ ఉంటే గెలవలేవు. రోజు కృషి చేస్తేనే కదా గెలుస్తావు చెప్పు. నువ్వు ఎప్పుడు అన్స్టాపబుల్ అవుతావంటే నీకు గెలవడం తప్ప వేరే ఏ ఆప్షన్ కూడా లేనప్పుడు మాత్రమే. కింద పడితే ఫెయిల్ అయినట్లు కాదు, పడ్డాక లేవడానికి ట్రై చేయకపోతేనే నువ్వు ఫెయిల్ అయినట్లు అని తెలుసుకో. నీ లక్ష్యం నుండి నిన్ను దూరం చేసే ప్రతి దాన్ని మొహమాటం లేకుండా పక్కన పెట్టేసే. జీవితంలో ఎంత కష్టం వచ్చినా బాధను బయటికి చూపించకు. ఎందుకంటే నీ బాధను చూసి సంతోషపడేవాళ్ళు ఇక్కడ బోలెడు మంది ఉన్నారు కాబట్టి. ఓటమి నిన్ను వెంటాడుతుంది అంటే నువ్వు పూర్తిగా గెలుపుకి దగ్గరయ్యావని అర్థం. గుర్తుపెట్టుకో. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలెత్తినా సరే విజయాన్ని అస్సలు సాధించలేవు కదా. ఇప్పుడు లేజీగా ఉంటే తర్వాత లైఫ్ అంతా ఈజీగా ఉండదు. నువ్వు గెలవలేవు అన్న వారందరికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. నీ జీవితం వ్యక్తుల చేతుల్లోనో పరిస్థితుల చేతుల్లోనో లేదు, కేవలం నీ చేతుల్లోనే ఉంది అని నువ్వు గుర్తుపెట్టుకో. మర్చిపోవద్దు. సర్వం నీ మనసులోనే ఉంది, అది మంచైనా చెడైనా. అందుకే అక్కడి నుంచే నిన్ను నువ్వు రిపేర్ చేసుకో, మార్చుకో. సింహంలా ఉండు. సింహాసనం కోసం ఆలోచించకు. సింహం ఎక్కడ ఉంటే అదే కదా సింహాసనం. సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ఖచ్చితంగా ప్రయత్నించు, గెలుస్తావు కూడా. తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు. అవును కదా. ఈ లోకంలో ఓటమి తర్వాత గెలిచిన గొప్ప వ్యక్తులు ఉన్నారేమో కానీ ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలిచిన విజేతలు మాత్రం ఒక్కరు కూడా లేరు. నువ్వు కూడా ప్రయత్నించు, గెలుస్తావు. జీవితంలో ఎప్పుడూ ఎవరిపైనా ఆధారపడకండి. ఎందుకంటే అందరూ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండరు. మన పని మనమే చేసుకోవాలి, మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి కదా. నువ్వు ఎవరన్నా విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం. ఇదే మీ జీవితంలో చివరి రోజైతే మీరు ఏం చేయాలనుకుంటారో
అది ధైర్యంగా ఈరోజే చేసేయండి. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం ఎంతో గొప్పది కదా. అందరికీ శత్రువులా కూడా బ్రతకొచ్చు, కానీ ఏ ఒక్కరికి కూడా బానిసలా అస్సలు బ్రతకకు. నీలో తెగింపు ఉన్నంతకాలం నీ కథకు ముగింపు ఉండదు అని తెలుసుకో. కన్నీటి నుండే కసి పుట్టాలి, అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం నీలో ఖచ్చితంగా పుట్టాలి. 1000 మందినైనా ఎదిరించి నిలబడు, అంతేకాని ఏ ఒక్కరి కోసం కూడా ఎదురు చూస్తూ అస్సలు నిలబడద్దు. ముంచేస్తారు. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, లేదా ఓడితే శిల్పి అవుతావు కదా. గెలుపు శాశ్వతం కాదు, ఓటమి ముగింపు కాదు. ముందుకు వెళ్లే ధైర్యమే ముఖ్యమైనది అని తెలుసుకో. గెలవబోతున్నాము అని తెలిసి పోరాడేవాడు కాదు, గెలవడానికి అవకాశం కూడా లేదు అని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన వీరుడంటే. విజయం కోసం నీ ప్రయాణం ఓటమితో, అవమానాలతో మొదలైనా సరే గెలుపు ప్రశంసలతో గెలుస్తుంది. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి అవుతుంది. కొన్నిసార్లు ఓడిపోయినంత మాత్రాన మన ఆట ముగిసిపోయినట్లు కాదు కదా. అసలైన ఆట ఇప్పుడు ఈరోజు నువ్వు మొదలుపెట్టు. కష్టంగా ఉందని నడక ఆపితే గమ్యాన్ని చేరుకోగలవా? లేదు కదా. కష్టమైనా సరే ఎదిరించి ముందుకు వెళ్ళు. విజయ శిఖరాన్ని నువ్వు అందుకుంటావు. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.